హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందడానికి 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మాపప్ రౌండ్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ నోటిఫికేషన్ ని మనకి కన్నడలోనే ఇచ్చారు కాబట్టి నేను ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి ప్రాస్పెక్టస్ ని బేస్ చేసుకొని ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మాపప్ రౌండ్ కి సంబంధించినటువంటి స్కెడ్యూల్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ అని నోటిఫికేషన్స్ 2 రిలీజ్ చేశారు. ఇది ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. దీనిలో మనకి కన్నడ ఇంగ్లీష్ మిక్స్డ్ లాంగ్వేజెస్ లో ఇవ్వటం వలన మనకి ఇది కొంచెం అర్థం కాదు కాబట్టి ఒకసారి స్కెడ్యూల్ దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, దానిలో చూద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే మాపప్ రౌండ్ కి సంబంధించినటువంటి స్పెషల్ నోట్ ఇచ్చారండి. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నారు అంటే ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ లో వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా సెప్టెంబర్ 11వ తారీఖు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఉన్నాయి, ఒకసారి చూసుకోమని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే స్పెషల్ నోట్ ఆన్ మెడికల్ మాపప్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్రెడీ కర్ణాటక వెబ్సైట్ లో మనకి సెప్టెంబర్ 11వ తారీఖు సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ని కాలేజెస్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది కూడా ఇచ్చారు. అలాగే మరి మీరు ఈ మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీ పేరెంట్స్ తో మాట్లాడుకొని డిస్కస్ చేసుకుని అప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేయండి అని వాళ్ళు సజెషన్ ఇస్తున్నారు. అంతేకాకుండా థర్డ్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే మనకి ప్రాస్పెక్టస్ లో ఈ పాయింట్ మెన్షన్ చేయలేదు, కానీ ఇప్పుడు అన్ని స్టేట్స్ లో కూడా అలాగే ఆల్ ఇండియా కోటాలో కూడా ఈ సంవత్సరం కొంచెం రిలాక్స్ చేసి స్టూడెంట్స్ కి బెనిఫిట్ ఉండేలాగా ఆల్రెడీ సెకండ్ రౌండ్ వరకు మీరు కాలేజెస్ లో అడ్మిట్ అయినా సరే ఒకవేళ ఇంకా అప్గ్రేడేషన్ కావాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ మాపప్ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా మాపప్ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పాయింట్ ఈ థర్డ్ పాయింట్. కానీ ఒకసారి మాపప్ రౌండ్ లో కానీ సీట్ అలాట్ అయితే దాని ముందు రౌండ్ లో వచ్చినటువంటి సీటు క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్ గా అనే విషయాన్ని చెప్తున్నారు. మరలా ఆ పాత సీట్ ని పొందే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్స్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏదో ఒక కాలేజ్ లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీకు ఈ మాపప్ రౌండ్ లో కానీ కొత్త సీటు అలాట్ అయితే అప్పుడు ఆ ఫస్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్లి సర్టిఫికెట్స్ తీసుకొని అవి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఫిఫ్త్ పాయింట్ తీసుకున్నట్లయితే ఎవరైతే సీట్ అలాట్మెంట్ పొందుతారో ఈ మాపప్ రౌండ్ లో, అంటే ఇంతకు ముందు జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గర నుండి అక్కడ రిలీవ్ అయ్యి ఇప్పుడు న్యూగా ఎక్కడైతే మీకు అలాట్ అవుతుందో ఆ కాలేజ్ దగ్గరికి ఇన్ టైమ్ లో అంటే లాస్ట్ డేట్ కి ముందుగా పెట్టి రిపోర్ట్ చేసి మీ యొక్క సర్టిఫికెట్స్ ఫీజు కట్టేసి జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. అలా కుదిరిన పక్షంలో మీకు ఇంతకు ముందు వచ్చినటువంటి సీటు క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా, ఇప్పుడు అప్గ్రేడేషన్ వచ్చినటువంటి సీటు కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మీకు ఆ 2 సీట్స్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. అంతేకాదండి, ఆఫ్టర్ ది సీట్ అలాట్మెంట్ ఇన్ దిస్ రౌండ్ క్యాండిడేట్ హ్యాస్ టు కంపల్సరీలీ రిపోర్ట్ టు ది అలాటెడ్ కాలేజ్ అంటున్నారు. సో మాపప్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ పొందితే మాత్రం తప్పనిసరిగా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మాపప్ రౌండ్ షెడ్యూల్ కూడా ఇచ్చారండి. ఫస్ట్ ది డిస్ప్లే ఆఫ్ మెడికల్ సీట్ మ్యాట్రిక్స్ అన్నారు. ఇక్కడ పబ్లిష్డ్ ఆన్ 11/9/2023 అంటే సెప్టెంబర్ 11th నోటిఫికేషన్ లో ఆల్రెడీ ఇచ్చేసారు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చూపించాను. సెకండ్ పాయింట్ వచ్చేసి కాషన్ డిపాజిట్ త్రూ ఆన్లైన్ 1 lakh రూపీ, అంటే 1 lakh రూపీ కాషన్ డిపాజిట్ ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఒకవేళ మాపప్ రౌండ్ లో సీటు అలాట్ అయ్యి జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఎవరికైతే ఫ్రెష్ గా అలాట్ అవుతుందో వాళ్ళు ఈ 1 lakh రూపీ కాషన్ డిపాజిట్ కోల్పోవలసి వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ 1 lakh రూపీ కడితేనే మాపప్ రౌండ్ కి ఎలిజిబుల్ ఉంది. ఇది ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే కట్టాలి. ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలి అనే దానికి మనకి వెబ్సైట్ ని వాచ్ చేస్తూ ఉండండి. వెబ్సైట్ లో ప్రతిదీ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, దాని ప్రకారంగా చేయాలి. ఓకే, అయితే ఈ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఇక్కడ డేట్ ఇచ్చారండి. సెప్టెంబర్ 14th నుండి సెప్టెంబర్ 19th వరకు కూడా డేట్ ఇచ్చారు. ఈ 1 lakh రూపీని ఈ డేట్స్ లో మీరు పే చేయొచ్చు. అంటే ఈ 1 lakh రూపీ కట్టిన వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఆఫ్ న్యూ ఆప్షన్స్ కి పర్మిషన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. 14వ తారీఖు 2 గంటల నుండి 20వ తారీఖు 10 గంటల వరకు ఉంది. ఈ డేట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా వీలైతే ప్రింట్అవుట్ తీసుకోండి ఈ పేజ్ ని, లేదంటే ఒక నోట్బుక్ లో రాసి పెట్టుకోండి, మిస్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ పబ్లికేషన్ ఆఫ్ మాపప్ రౌండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ సెప్టెంబర్ 20వ తారీఖు రాత్రి 9 గంటలకు రిజల్ట్ అనౌన్స్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ బై సీట్ అలాటెడ్ క్యాండిడేట్స్ అన్నారండి. ఎవరికైతే మాపప్ రౌండ్ లో సీట్ అలాట్ అవుతుందో వాళ్ళు ఫీజు పేమెంట్ చేసేటప్పుడు ఆల్రెడీ మీరు కాషన్ డిపాజిట్ కింద 1 lakh రూపీ కట్టారు కాబట్టి దాన్ని డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ కట్టుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ డిపాజిషన్ ఆఫ్
ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎట్ KEA Bangalore in person along with 2 sets of attested photocopies of all the documents అంటున్నారు. అంటే ఈ మాపప్ రౌండ్ ఆఫ్లైన్ లో జరుగుతుందని ఇంతకు ముందు నోటీస్ లోనే క్లియర్ గా ఇచ్చారు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు 1 lakh రూపీ ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నటువంటి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. అలాగే ఏ కాలేజెస్ లో జాయిన్ అవ్వాలి అని మీరు ఈ మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారో ఆ కాలేజెస్ యొక్క ఫీజు కూడా మీరు DD తీసుకొని వెళ్ళాలని ఇంతకు ముందు మనకి వీడియోలో చెప్పాను. ఆ DDని కూడా డిఫరెంట్ డినామినేషన్స్ తో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదండి ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. అటెస్టెడ్ అంటే మీనింగ్ గెజిటెడ్ ఆఫీసర్ తో సిగ్నేచర్ చేయించి స్టాంప్ వేయించడాన్ని అటెస్టేషన్ అంటారు. సో ప్రతి డాక్యుమెంట్ మీద కూడా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసి స్టాంప్ వేయాలి. అవి 2 sets తీసుకొని వెళ్ళాలి. దానికి డేట్స్ కూడా 21 నుండి 22 లోపు మాత్రమే మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిషన్ ఆర్డర్ ఆఫ్టర్ పేమెంట్ అండ్ ఆఫ్టర్ డిపాజిషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. అంటే అడ్మిషన్ ఆర్డర్ అంటే మీకు ఆ కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది అని ఫైనల్ గా ఎప్పుడు ఇస్తారంటే సర్టిఫికెట్స్ మీరు అక్కడ సబ్మిట్ చేసి మీ యొక్క కాలేజ్ ఫీజు అమౌంట్ కూడా పే చేస్తేనే అప్పుడు మీకు అడ్మిషన్ ఆర్డర్ ఇస్తారు అని చెప్తున్నారు. దానికి కూడా 21 to 22 డేట్స్ ఇచ్చారు. వీటితో పాటుగా కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా ఎక్కువగా తీసుకొని వెళ్ళండి. కంపల్సరీ అక్కడ యూజ్ అవుతాయి మీకు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ ది అలాటెడ్ మెడికల్ ఆర్ డెంటల్ కాలేజ్ విత్ 1 set ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ యాజ్ పర్ వెరిఫికేషన్ స్లిప్. అంటే ఈ అడ్మిషన్ లెటర్ తీసుకున్న తర్వాత అప్పుడు మీకు ఏ కాలేజ్ లో సీట్ అయితే వచ్చిందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు ఫిజికల్ గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మీరు 1 set ఆఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ తీసుకొని వెళ్ళాలి. అంటే అన్ని సర్టిఫికెట్స్ గెస్టెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించినటువంటివి ఒక సెట్ తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. కాబట్టి కంపల్సరీ 3 sets కావాల్సిందే మీకు. ఓకే, రిపోర్టింగ్ కి లాస్ట్ డేట్ కూడా సెప్టెంబర్ 23 సాయంత్రం 5:30 లోపు మీరు రిపోర్ట్ చేయాలని చెప్తున్నారు. అంటే చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది ప్రాసెస్. సో మీరు రిజల్ట్ వచ్చిన వెంటనే KEA దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికెట్స్ ఫీజు కట్టేసి అక్కడ నుండి ఎక్కడ అలాట్మెంట్ వస్తే అక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా 20 నుండి 23 సాయంత్రం 5:30 లోపు. ఇంకా ఏదైనా ఈ మాపప్ రౌండ్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలి అంటే మీరు వెబ్సైట్ ని ప్రతిరోజు కూడా అట్లీస్ట్ 2 to 3 times చూస్తూ ఉండమని ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. సో ఎవరైతే ఈ కర్ణాటక కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి మాపప్ రౌండ్ కి అనుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా మీరు ఇంతకు ముందు వీడియోని వినండి, అలాగే వీడియోని కూడా వినండి. నేను 2 videos చేశాను ఇప్పటికీ దీని మీద. కాబట్టి దయచేసి 2 విని దాని ప్రకారంగా మీరు ఫాలో అప్ చేసుకోండి. ఓకే, ఇది ఆఫ్లైన్ పద్ధతిలో మాత్రమే జరుగుతుందండి. ఆఫ్లైన్ మీరు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా DDలు తీసుకొని వెళ్ళాలి. అది కూడా మల్టిపుల్ DDs ఉండాలి. నెక్స్ట్ ఎంట్రీ పాస్ అనేది కూడా లేకపోయినా సరే వాళ్ళకి ఎలా చేయరని మనకు ఆల్రెడీ ఈ బ్రోచర్ లో ఇచ్చేసారు. అది కూడా ఒకసారి మీకు వెబ్సైట్ లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అప్డేట్ ప్రకారంగా మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇంతకు ముందు బ్రోచర్ ని ప్రిపేర్ చేసినప్పుడు ఉన్నటువంటి గైడ్ లైన్స్ వేరుగా ఉన్నాయి. ఇప్పుడు మనకి లేటెస్ట్ గా వచ్చేటువంటివి చేంజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఏ అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయో మనకి వెబ్సైట్ లో వాటిని ఫాలో అవుతూ దాని ప్రకారంగా చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకి వెబ్సైట్ లో ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తారండి. ఆ ఫోన్ నెంబర్స్ కూడా చూసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మీకు డౌట్స్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా క్లారిఫై చేసుకొని దాని ప్రకారంగా మీరు పార్టిసిపేట్ చేయండి. ఓకే, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను కూడా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాదండి, నేను టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఆల్రెడీ రన్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ అరౌండ్ 200 people అక్కడ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే డెఫినెట్ గా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్ ని కూడా ఇన్స్టెంట్ గా క్లారిఫై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. దాని యొక్క లింక్ కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. మీకు ఉన్నటువంటి డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.